కార్ ఏమన్నా మీరు డెప్రిషియేటింగ్ అసెట్ అనుకుంటున్నారా? కార్ అంటే ఏదో 4 వీల్స్ మీద ఉన్న ఒక బాక్స్ లాగా ఫీల్ అవుతా ఉంటారు. కార్ ని షోరూమ్ నుంచి బయటికి తీసుకురానే దాని వాల్యూ తగ్గిపోయిందిరా అంటారు కొందరు. కార్ అనేది నా దృష్టిలో వేరే లెవెల్ అక్కడ ఉంటది. బేసిక్ గా కార్ అనేది ఒక షీల్డ్ లాగా మిమ్మల్ని, మీ ఫ్యామిలీని, మీ కిడ్స్ ని ప్రొటెక్ట్ చేస్తా ఉంటది. బ్యాడ్ రోడ్స్ నుంచి, బ్యాడ్ సిచ్యుయేషన్స్ నుంచి, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే బ్యాడ్ వెదర్ నుంచి మిమ్మల్ని ఎన్నిసార్లు కాపాడి ఉండదు. యాక్చువల్ గా కార్ హోల్డ్స్ ఎమోషన్. మీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మనం ఇట్లా గుద్దడం, తన్నడం, డోర్ గట్టి చేయడం వేస్తా ఉంటాం. అయినా కూడా మనల్ని కార్ ఏమనదు. అట్లనే మనకు కూడా కార్ అంటే చాలా ఎమోషన్ ఉంటది. ఏదైనా రఫ్ రోడ్ లో పోయినప్పుడు కార్ కి కింద తాకితే మనకు చాలా బాధ అయితే ఉంటది. అదేదో మనకు తాకినట్టే అనిపిస్తుంది. చాలా మందికి కార్ అనేది కంఫర్టే కాదు, ఫ్రీడమ్ అండ్ ప్రైడ్ కూడా. ఇంకొందరికి డ్రైవింగ్ అనేది ఎమోషన్ లాగా, కోపం వచ్చినప్పుడు లాంగ్ డ్రైవ్స్ కి వెళ్తా ఉంటారు. కార్ అనేది మనీ పరంగా డిప్రిషియేటింగ్ కావచ్చు, కానీ మనకు అది ఇచ్చే ఎక్స్పీరియన్స్, మెమోరీస్ మనల్ని చాలా సార్లు ప్రొటెక్ట్ చేసి ఉంటది కదా. సో దాని పరంగా నా దృష్టిలో మాత్రం అప్రిషియేటింగ్. మీ కార్ చిన్నదైనా పెద్దదైనా ఎవరి కారు వాళ్ళకి ఎమోషనే. మీరు ఏ కార్ తీసుకుంటే మీకు అప్రిషియేటింగ్ అసెట్ లాగా అనిపిస్తుందో అది కూడా చెప్తా. 30 లక్షలు పెట్టి ఇన్నోవా తీసుకోండి, 5 సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టుగా తొక్కి పడేసేయండి. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత అమ్మేసుకోండి 25 లక్షలకి.